తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజరెడ్డి గారు కానీ వరదరాజరెడ్డి గారి కుమారుడు కానీ ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళ కుటుంబానికి అంతా తెలుసు. ప్రవీణ్ కుమార్ రెడ్డి పెద్దనాయన గారు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు అయితేనేమి, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ కృష్ణారెడ్డి గారు అయితేనేమి, రాఘవరెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుటుంబానికంతా వరదరాజరెడ్డి గారి విషయము, వరదరాజరెడ్డి గారి కుటుంబం విషయము ప్రవీణ్ రెడ్డి గారికి తెలుసు. ప్రవీణ్ రెడ్డి గారు మొన్న చెప్తూ, నువ్వు ఊరంతా అప్పులు చేసినావు, నువ్వు అన్ని కోట్లు సంపాదించినావు, ఇన్ని కోట్లు సంపాదించినావు అని చెప్పి వరదరాజరెడ్డి గారి కుటుంబం మీద, కొండారెడ్డి గారి మీద అపవాదులు వేయటము, మా పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ చేయటం ఇది సబబు కాదని చెప్పి నేను ప్రవీణ్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసినావు, నీకు పార్టీ గన్మెన్ కూడా ఇచ్చింది, నువ్వు పార్టీలో ఉన్నావని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దుటూరులో అనుకుంటా ఉన్నారు. ఏదైనా ఉంటే వరదరాజరెడ్డి గారి మీద కానీ ఇంకోటి కానీ నువ్వు పార్టీకి పోయి కంప్లైంట్ చేయాల్సిందే కానీ పత్రికలు ఎక్కకూడదు. నువ్వు పత్రికలు ఎక్కిన దానివల్ల రాచమల్లు కానీ రాచమల్లు వర్గానికి కానీ చులకనతనం అయిపోతుంది. ఏదైనా ఎవరైనా తప్పు చేసే పార్టీలో తప్పులంటే ఎట్లాంటి తప్పులు? నువ్వే ఏం చెప్తావు, నువ్వు అప్పులన్నీ ఉండవు, నువ్వు అప్పులంతా నీ దగ్గర తిరుగుతున్నారు, నువ్వు అప్పులు చేసినా ఉంటాడు. రాజమౌళి ప్రసాద్ ఏమంటాడు, ₹1,00,00,000 సంపాదిస్తాడు అంటాడు. ₹1,00,00,000 సంపాదిస్తే అప్పులలో ఎందుకు తిరుగుతారు? నాకు అప్పు ఉందని నీ దగ్గర, ప్రవీణ్ రెడ్డి దగ్గర కానీ రాజమౌళి దగ్గర కానీ కొండారెడ్డి అప్పు మాకు ఇవ్వాలని ఎవరైనా వచ్చినారా? ఎవరైనా అడిగినారా? అడిగితే చెప్పండి, మేము కట్టిస్తాం. వాళ్ళు నీతికి నిజాయితీకి 50 సంవత్సరాల నుంచి పని చేస్తాడు కుటుంబం, వరదరాజరెడ్డి కుటుంబం. మేము కూడా కొంత దూరం వరదరాజరెడ్డితో దూరం అయినాము కొన్ని కారణాల వల్ల. పార్టీ టికెట్ ఇచ్చింది వరదరాజరెడ్డి గారికి. ఎందుకు ఇచ్చింది పార్టీ? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడైతే టికెట్ ఇస్తాడా? పార్టీ మైలేజీ వరదరాజరెడ్డి గారికి బాగుందని, సురేష్ నాయుడుని కాదని, ప్రవీణ్ రెడ్డిని కాదని, లింగారెడ్డిని కాదని, ఇంకా కొంతమంది మాకు కావాలని అడిగేటోళ్ళని కాదని, వరదరాజరెడ్డి గారికి 82 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తికి టికెట్ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చింది? ప్రజల్లో మంచి బలం ఉంది, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది, ప్రజలు ఆదరిస్తారు. నీతివంతుడు, అవినీతి చేసే గుండెల్లో నిద్రపోతాడు, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించిన వాడు, పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన వాడు అని చెప్పి వరదరాజరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. నువ్వు విమర్శిస్తే ఎట్లా? నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు కదా, నీకు తెలియదా? నువ్వు మున్సిపల్ ఎలక్షన్ జరిపినావు, మండలం ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ జరిపినావు. నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా నీ దగ్గర పనిచేయలేదా? నువ్వు ఏ విధంగా నువ్వు కొండారెడ్డి గారిని, వరదరాజరెడ్డి గారిని అవినీతికి పాల్పడినారని చెప్తావు? అవతల వాళ్లకు నువ్వు ఎట్లా ఆస్కారం ఇస్తావు? నువ్వు ఇప్పుడుకైనా ప్రవీణ్ రెడ్డికి మేము చెప్తాము, ప్రవీణ్ రెడ్డి ఏదన్నా ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలా, పార్టీలో చర్చించుకోవాలా తప్ప పత్రికలు ఎక్కి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు చులకనతనంగా ఉండే విధంగా నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి నేను ఈ పత్రికల ద్వారా ప్రవీణ్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.